హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. ఈ పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లెట్స్ మేక్ ద కర్రీ. కర్రీ కోసం ముందుగా 100 grams ఆఫ్ పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటా, ఆనియన్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ప్యాన్లో వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కారం, కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పన్నీర్ని ఈ విధంగా ఒక 2 to 3 minutes పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న ముక్కలని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము. పన్నీర్ పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైనాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 లవంగాలు అండ్ 2 యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతుండగానే ఒక 10 కాజు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల మనం మిక్సీ చేసుకునేటప్పుడు స్మూతీ టెక్స్చర్ వస్తుంది. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు మగ్గించాలి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అన్నీ ఉడికిపోయి ఉంటాయి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రేవీ మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఒక 2 minutes పాటు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తీసి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసి చిన్న ముక్కలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం బటర్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి. బటర్ మెల్ట్ అవుతున్నప్పుడు స్మెల్ సూపర్గా వస్తుంది. ఆనియన్ వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ మిక్సర్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ కర్రీ చేస్తున్నప్పుడు మా ఇంట్లో అయితే సూపర్ స్మెల్ వచ్చింది. ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం గ్రేవీ కోసం అని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, కర్రీ ఎంత క్రీమీగా ఉందో. మనకి డాబా స్టైల్ పన్నీర్ మసాలా ఎలా ఉంటుంది? కమ్మగా ఉంటుంది, కారంగా ఉండదు కదా. అందుకే దీంట్లోకి ఓన్లీ 1 spoon కారం మాత్రమే వేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అండ్ ధనియా పౌడర్, అలాగే నేను పన్నీర్ బటర్ మసాలా పౌడర్ కూడా వేసాను. మసాలా పౌడర్ లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, బాగానే ఉంటుంది టేస్ట్. మళ్ళీ వేసుకున్న స్పైసెస్ అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి, అంతా మిక్స్ అయ్యేలాగా. ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. కలర్ ఈజ్ ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం కసూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలపాలి. అంతా కలిపిన తర్వాత ఇందులోకి మళ్ళీ కొంచెం బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత బటర్ అంతా మెల్ట్ అయ్యేదాకా మంచిగా కలపాలి. చూడండి ఎంత బాగుందో కర్రీ, అసలు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి 2 spoons ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టెక్స్చర్ ఇంకా సూపర్ ఉంటుంది. దీన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతోని మంచిగా కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఇంట్లో పన్నీర్ ఉన్నప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది.
నాకైతే నేను చేసిన తర్వాత చాలా నచ్చింది ఈ రెసిపీ. చూడండి ఎంత క్రీమీగా ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. అంతే అండి, పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలోకి, నాన్స్లోకి అండ్ రుమాల్ రోటీలోకి చాలా బాగుంటుంది. ఫేవరెట్ కర్రీ అండి పన్నీర్ బటర్ మసాలా. సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. సో నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.